దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. గడిచిన కాలమంతా దేవుడు మనల్ని, మన కుటుంబాల్ని కాపాడి ఈ 2026వ సంవత్సరంలో మొట్టమొదటి ఆరాధనలో ప్రవేశపెట్టిన దేవాది దేవునికి మన 2 చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయుష్ పెంచాలన్నా, మనిషిని ఈ భూమి మీద నుంచి తీసుకొని పోవాలన్నా అది పుట్టించిన దేవునికే సాధ్యం. దేవాది దేవుడు ఆయన్ని ఆశ్రయించిన వారి జీవితంలో ఈ భూమి మీద ఆయన ప్రణాళిక చొప్పున ఉండడానికి ఏర్పాటు చేసుకున్న వారి జీవితంలో ఒక చక్కటి ఉన్నతమైన స్థితికి చేరే వరకు ఆయన మనలను మలచి సిద్ధపరిచి ఆయన రాజ్యంలో ఉండే యోగ్యతను అనుగ్రహించేవాడు ఆయన. మనం అనుకుంటాము, నేను సుదీర్ఘకాలము బ్రతికి ఉండడానికి మా తల్లిదండ్రుల యొక్క వ్రతాలు లేకపోతే వారి యొక్క పుణ్య ఫలము అనుకుంటాం. కానీ నిజానికి ఈ భూమి మీదకి మనం వచ్చినటువంటి వారందరము యాత్రికులము, పరదేశులం. కొద్ది కాలం భూమి మీద ఉండడానికి దేవుని చేత పంపబడ్డాం. మరలా తిరిగి దేవుని దగ్గరికే వెళ్ళాలి. వెళ్ళినప్పుడు మనందరికీ దేవుడు పరలోకంలో దూతల ఎదుట గొప్ప ఘనమైన సత్కారము సిద్ధపరిచి ఉంచాడు. అది పొందాలి అంటే ఏదో ఒక ఖ్యాతి మనకు ఉండాలి, ఏదో ఒక పేరు మనకు ఉండాలి, ఏదో ఒకటి సాధించినట్లుగా మన పట్ల దేవదూతలకు కనపరచాలి. మనం ఏమి సాధించామని మనకి ఘనతకు మనం అర్హులము, మనకి ఉన్న ఖ్యాతి ఏంటి, మనకున్న విలువ ఏంటి అని ఆలోచన చేస్తే భక్తులు, భూమి మీద ఉన్నటువంటి భక్తులు వారి అనుభవాల నుంచి చెప్పిన మాట ఏమిటంటే, నేను ధూళిలో రేణువు వంటి వాడిని అని ఒక ఆయన అంటాడు. మరొక ఆయన అంటాడు, అంతలో కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి వాడను అంటాడు. మరొక ఆయన అంటాడు, గడ్డి పుష్పము వంటి వాడను, ఎండ కాస్తే ఎండిపోతుంది, వాడిపోతాను అంటాడు. ఇలాగా ఒక్కొక్క వ్యక్తి కూడా తన ఉనికిని గూర్చి చూస్తే చాలా అల్పము, స్వల్పము అనేది మనకు అర్థమవుతుంది. ఇటువంటి అల్పుడైన మానవుడు ఘనమైన దేవుని రాజ్యంలో ఘనత పొందడానికి మనం ఏదో ఒక గొప్ప కార్యం చేయాలి. చేసినప్పుడే కదా దేవదూతలు ఎదుట మనల్ని నిలవబెట్టి వీరు నా కొరకు ఏం చేశారటండి, శిరఛేదనం గావించబడ్డారు, విశ్వాసమందు స్థిరపరచబడి అంత్యం వరకు పోరాడారని క్రీస్తు చెప్తాడు. మనం నిజంగా పోరాడామా అంటే పాపం కోసం పోరాడినంతగా పరిశుద్ధత కొరకు పోరాడిన మానవుడు లేడు. ఆయన నీతి చొప్పున, ఆయన కృపా బాహుల్యము చొప్పున, ఆయనకున్న పేరు ప్రఖ్యాతులను బట్టి ఆయన మనల్ని మలుచుకున్నాడు. కానీ మన స్వభావం ఎలాంటిదంటే, పంది బురదను చూసి పడిపోయినట్లుగా ప్రతి మనుషుడు ఈ లోకంలో ఏదో ఒక విషయానికి పడిపోతూనే ఉంటాడు. ఇలాంటి మనం అలాంటి రాజ్యంలో ఘనతకు ఎక్కడానికి అవకాశం ఉందా అంటే కొంచెం మాత్రం కూడా లేదు. ఎందుకంటే దేవుని దగ్గర మనం నమ్మకంగా ఉన్నాము గనుక దేవుడు ఈ ఘనమైన సత్కారం మనకి అనుగ్రహించాడు. అంటే మనల్ని పోషిస్తున్న కట్టుకున్న భర్త దగ్గరే మనం నమ్మకంగా ఉండం, మన జీవిత భాగస్వామి అయినటువంటి భార్య దగ్గరే మనం నమ్మకంగా ఉండం, మనం కనుక్కున్న పిల్లల ముందరే మనం నమ్మకంగా ఉండం, మనల్ని కనిన తల్లిదండ్రుల ముందే మనం నమ్మకంగా ఉండం, మనకు పోషణ కలుగజేస్తున్న అధికారులు, నాయకుల దగ్గరే నమ్మకంగా ఉండం. ఎక్కడ చూసినా మాయ, ఎక్కడ చూసినా మోసం, ఎక్కడ చూసినా అవిధేయత, తిరుగుబాటు స్వభావం. ఇలాంటి మనలను గనులుగా పరలోకంలో దేవుడు క్రీస్తు ప్రకటించడానికి కారణం ఏమిటంటే ఆయన మనల్ని ప్రేమించటం వల్ల, మనలందరినీ ఆయన పోలికగా నిర్మించుకోవటం వల్ల. ఆ మధ్య నేను చూశాను, ఒక ఆయన హోటల్లో గ్లాసులు
తీస్తూ ఉంటాడు, టీలు సర్వే చేస్తూ ఉంటాడు. దాంట్లో కొత్తదనం ఏముంది అంటే అతను అచ్చం మన ప్రధానమంత్రిలాగా ఉంటాడు. నాకు బాధేసింది. అర్థమైందండి. అంటే మనిషిని పోలిన మనిషి ఉంటాడు అని అంటారు కానీ, ఒకవేళ అలాగే ఉంటే ఆయనేమో దేశానికి ప్రధాని అయితే, ఇతనేమో హోటల్లో గ్లాసులు కడుక్కుంటున్నాడు. నాకు బాధేసింది. ఇప్పుడు ఆయన అర్జెంటుగా ఏం చేయాలి? హోటల్లోంచి మాన్పించాలంటే ఆడు బ్రతికి తెరువు పెట్టాలి. లేకపోతే ఆయనకు విలువ పోతుందా? నాకే ఇలా బాధేస్తే, మనం అందరం పరలోక దేవుని యొక్క పోలిక చొప్పున భూమి మీద ఉన్నాం. పడిపోయినా, చెడిపోయినా, నాశనమైపోయినా, అబద్ధికులుగా పట్టబడినా, నేరస్తులమైనా, చెరసాల్లో ఉన్నా, కరువులో ఉన్నా, అల్లాడిపోతున్నా, ఎవరికి అవమానం అంటే సర్వశక్తిమంతుడైన దేవునికి అవమానం. మన వల్ల ఆయనకు అవమానం కలగకుండా ఉండడం కోసం దేవుడు మనకి తినటానికి తిండి, ధరించడానికి వస్త్రం, ఉండటానికి నివాసం, కావలసినవన్నీ ఎప్పటికప్పుడు మనకు అనుగ్రహిస్తూ సోమరులుగా, తిండిపోతులుగా తిని ఆయన పనికి పనికిరాని విధంగా ఉన్నప్పటికీ ఆయన ప్రేమ చొప్పున మనలను గణపరుస్తూ వస్తూ ఉన్నాడు. ఏమి ఇయ్యకనే ఊరికనే ఘనత కొట్టేస్తున్నాం మనం. అర్థమైందా? మనందరం ఎలా పాస్ అవుతున్నామంటే, ఆ సమయంలో కరోనాలో చాలామంది స్టూడెంట్స్ పాస్ అయ్యారు. అలా మనం పాస్ అయిపోతూ ఉన్నాం దేవుని యొక్క కృపను బట్టి. నిజానికి మనం అందరం బైబిల్లో చెప్పబడిన మాట ప్రకారంగా ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడని. కొంచెము లేదు, జ్ఞానం లేదు, భక్తి లేదు, విధేయత లేదు. దేవుని ప్రత్యక్షత చూసి కూడా పడిపోయినటువంటి ఈ దుర్భరమైన అవస్థ నేటి మానవుల జీవితంలో మనం ఉండడాన్ని చూస్తాం. కాబట్టి ఈ విలువ, ఈ ఘనత మనం ఏదైనా కలిగి ఉన్నామంటే అది దేవుని వల్ల కలిగిందే. కాబట్టి మనం దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఎల్లవేళలా ఉండాలి. ఆయన మనలను గణపరుస్తున్నాడు. ఎన్నికలేని మనలను ఎన్నికైన జనాంగంగా చేస్తున్నాడు గనుక ఆయన్ని మనం హెచ్చించాలి. అనేకులలో ఆయనను చూపించాలి మనం. ఈరోజు మన వైభవానికి కారణం ఏమిటంటే దేవుడు. మన ఘనతకు కారణం ఏమిటంటే దేవుడు. ఈరోజు మనం గొప్పగా ప్రశంసించబడ్డానికి కారణం ఏమిటంటే దేవుడు. ఆయన కృప, ఆయన కృప, ఆయన కృప. కృప ఎడల మనం విధేయత కలిగి ఉండాలి. ప్రపంచం నాశనం అయిపోతున్నప్పుడు ఈ ప్రపంచాన్ని ఉద్ధరించడానికి ఎవరు నమ్మకస్తులై ఉంటారా అని ఆలోచన చేసినప్పుడు మరియా అని మనం అందరం చెప్తాం. మరియా ఎలా ధన్యురాలయ్యింది అంటే, దేవదూత చెప్తుంది, మరియా నీవు దేవుని వల్ల కృప పొందావు. ఆ కృపే కనుక ఆ అమ్మాయికి ఇచ్చి ఉండకపోతే అర్థమవుతుందండి, అప్పటి వరకు యవనస్తులు ఎలాంటి వారు ఆమె కూడా వాళ్ళలాంటి ఒక వ్యక్తిగానే మిగిలిపోయి ఉండేది. ఎన్నిక లేని మనలను ఏం చేశాడంటే ఎన్నికైన వ్యక్తిగా దేవుడు చేశాడు. ఆయన కృప మరియమ్మ మీదకి పంపించినప్పుడు మరియా గనురాలైపోయింది, యోగ్యురాలైపోయింది. పరలోకమే హర్షధ్వనులతో ఆరాధించేటంత ఉన్నతమైన స్థితికి మరియా వచ్చేసింది. అవునండి. విలువ దేవుడు ఒకవైపు నుంచి ఇస్తూ ఉంటే మన క్రియల ద్వారా, సహవాసాల ద్వారా ఆ విలువను కాస్త మనం తీసేసుకుంటూ ఉన్నాం. మీరు ఎంతైనా చెప్పండి, నేను ఇంతే అంటే ఇంకా ఆడితే ఏం చేయగలం? మీరు ఎన్నైనా చెప్పండి, నా బ్రతుకు మారదు అంటే మరి వాడిని మనం ఏం చేయగలం? కొందరు నరకానికే, నిత్య శిక్షకే అలా తయారవుతూ ఉంటారట. ఎన్ని చెప్పినా లోబడినొల్లని ప్రజలకు శ్రమ అని బైబిల్లో రాయబడి ఉంది. ఈయన చేస్తున్న దేవునికి మనం గౌరవాన్ని తీసుకొని రావాలి. పాస్టర్ గారు ఎప్పుడు మమ్మల్ని తిడుతూనే ఉంటారు, అవమానపరుస్తూనే ఉంటారు, నలుగురిలో పరువు తీసేస్తూ ఉంటారు. మాకేమన్నా మీ మీద పగ?
పగ. ఒకవైపు నుంచి మీ వలన, నా వలన, మనలాంటి వారి వలన దేవుని విలువ పడిపోతూ ఉన్నప్పుడు బాధేస్తూ ఉంటుంది అన్నమాట. బాధేస్తూ ఉంటుంది. మనం తిరిగే తిరుగుడు, నడిచే నడక, మాట్లాడే మాట, సంభాషణ, ఎదుటి వ్యక్తులు శభాషణాలు కానీ చెప్తున్నాడు రా శ్రీరంగ నీతులు అన్నట్లుగా ఉండడానికి వీల్లేదు. ఈ కొత్త సంవత్సరంలో నేను ఒక మాట చెప్పాలని అనుకుంటున్నా. ప్రేమించే వాళ్ళు ప్రేమించండి, పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోండి. నేను ఎవరికి ఆక్షేపణ చేసే వ్యక్తిని కాదు. కానీ నువ్వెవరిని ప్రేమిస్తున్నావో, ఎవరు నిన్ను ప్రేమిస్తున్నారో, ఈ ప్రేమ మీ మధ్యలో కాకుండా మీ పెద్దల దగ్గరికి తీసుకుని వెళ్ళి వాళ్ళు వీళ్ళు షేక్ హ్యాండ్ ఇచ్చుకొని శబాస్ నా బిడ్డలారా అనిపించుకొని ప్రేమించుకోండి. చింతపల్లి వెళ్తారో సీలేరే వెళ్తారో రోడ్లంట తిరుగుతారో మీ తల్లిదండ్రులను ఒప్పించి వీరిరువురికి మేము అనుకూల పరిస్థితుల్లో వివాహం చేస్తామని చెప్పించి తిరగండమ్మ. ఆక్షేపణ లేని అంశం అది. అవునా? ఇంకక్కడ సమస్య ఉంది. అది తప్పు కానే కాదు, నేరం కానే కాదు. చేతిలో డబ్బులు లేక పెళ్ళి వాయిదా పడుతుంది, అంతేగాని వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని పెద్దలు అనుకున్నప్పుడు అది ఆక్షేపణ ఎలా అయింది? ఆక్షేపణ కాదు. అర్థమవుతుందా? పెద్దల దగ్గరికి వెళ్లకుండా, పెద్దలకు ఆ విషయం చెప్పకుండా, నా మగ్గానికి నేనే సేనాపతిని అన్నట్లుగా నాకు నేనే ఆలోచనలు తీసుకుంటాను, నేను ఎవరు ఆలోచనలు వినను, నేను పెద్ద మోనార్క్ని అంటే దేవుని సన్నిధిలో కుదరదు. పెద్దలు కూడా ఏం చేయాలంటే తల్లిదండ్రులు పిల్లలు అటువంటి ఆలోచనలో ఉన్నారని తెలిస్తే దగ్గరికి పిలిచి, నీకు ఇష్టమా, ఆ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటావా, అన్ని విధాలుగా నువ్వు ఆలోచించావా? ఒకవేళ అలా అయితే వాళ్ళ తల్లిదండ్రులను రమ్మనండి, కూర్చొని మాట్లాడదామని చెప్పండి. దానికి జాతి లేదు, నీతి లేదు, భేదం లేదు. ఎందుకంటే చెడిపోయి పాడైపోయి వారి బ్రతుకులు అస్తవ్యస్తంగా అయిపోయాయని అనుకునే కంటే పెద్దలు కూర్చొని మాట్లాడుకొని వారికి వివాహం చేయటం ఎంత దీవెనకరమో అంత దీవెనకరం. అర్థమవుతుందండి? కాబట్టి అలాంటప్పుడు ఎవరు మనల్ని ఆక్షేపం చేయరు, మనల్ని ఎవరు తప్పు పట్టరు, మన వైపు ఎవరు వేలెత్తి చూపించరు. చందు చూస్తున్నాడు, మంచి అవకాశం పాస్టర్ గారు నాకు ఇచ్చారు, వెంటనే మా డాడీతో ఈ విషయం చెప్పాలి, ఎలాగైనా నేను ఈ విషయంలో కూర్చొని మధ్యాహ్నం పాస్టర్ గారి సమక్షంలోనే కూర్చొని మాట్లాడాలి. ఎక్కడటండి? పాస్టర్ గారి సమక్షంలోనే కూర్చొని మాట్లాడాలి. ధైర్యం వస్తూ ఉంటుంది. ఇక నుంచి నేను భలే ఎంకరేజ్ చేస్తున్నారా మిమ్మల్ని. నాకైతే చూడండి, ఆల్కాసి కాదు, పగటేసగాల్లాగా కనబడుతున్నారని అటు ఇటు చూస్తున్నారు. వాక్యం చెప్తా ఉంటారు. దేవుని పిల్లలు మనం, దేవునికి ఘనత రావాలి, గౌరవాన్ని రావాలి, విలువని తేవాలి. అర్థమవుతుందండి? నచ్చుతుందా? అలాగా అమ్మ నచ్చుతుందా? నచ్చుతుందా? నచ్చితే నచ్చినట్లు చేయండి. సమయలు, దానియలు, నేను, సత్యబాబు పెద్ద మనుషులుగా ఉంటాం. మీకు డైరెక్ట్గా లైసెన్స్ మేము ఇచ్చినట్టే అవుతుంది. పరిశుద్ధుడైన దేవుని పిల్లలం. మన నడక ద్వారా మన దేవునికి ఘనత కలగాలి, గౌరవం పెరగాలి, విలువ పెరగాలి, ఆనందం కలగాలి. లోకం ఆక్షేపణ చేసేటట్లు బ్రతకడానికి కాదు కదా దేవుడు మనకు ఆయుష్ ఇచ్చింది, ఆరోగ్యం ఇచ్చింది. అలా చేసినప్పుడే మనం సంస్కార కార్యక్రమాల్లో పాల్గొనడానికి అర్హులం అవుతాం. పరిశుద్ధ దేవుని యొక్క కార్యక్రమాల్లో మనం ముందుకు వెళ్ళడానికి యోగ్యులం అవుతాం. మన దేవుడు అప్పుడు మాత్రమే మనల్ని సంతోషిస్తాడు. చీకటి బ్రతుకులు ఎంత మాత్రం దేవునికి ఇష్టం ఉండదు. చీకటి కార్యాలు ఎంత మాత్రమో దేవుడికి ఇష్టం ఉండదు. అయ్యో ఎదుటివారు చూస్తున్నారు అనే భయం నీలో కలిగిందంటే నీవు తప్పుడు మార్గంలో నడుస్తున్నావని లెక్క. ఎవరు చూస్తే నాకేంటి, నా తల్లిదండ్రులు నన్ను ఎరుగుదురు, నా కుటుంబం నన్ను ఎరుగుదురు, మా 2 కుటుంబాల వారికి మేము అంగీకారం అయ్యాము అనినప్పుడు అది ఆక్షేపణ లేదు. రాజు దళితుని చేసుకుంటాడా, దళితుడు రాజుని చేసుకుంటాడా? ఇక్కడ కులాలను బట్టి, మతాలను బట్టి ఇక విభేదాలు ఇక అక్కర్లేదు.
యథార్థంగా సత్ప్రవర్తనతో పెద్దల యొక్క అంగీకారంతో ముందుకెళ్ళే ప్రయత్నాలు ఈ 2026లో చేయండి. చాటు మాటు వ్యవహారాలు అది మనకు ఆశీర్వాదం కాదు. దేవునికి ఘనత రావాలి, ఘనత రావాలి, ఘనత రావాలి. ఇక్కడ 4వ చరణంలో కనబడుతూ ఉంటుంది. 65వ కీర్తనలో 4వ చరణంలో కనబడుతూ ఉంటుంది. నీ ఆవరణంలో నివసించున్నట్లు దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు పరిశుద్ధ దేవుని సన్నిధిలో నువ్వు అడుగు పెట్టగలిగావు అంటే మనకు అర్హత ఉందా? సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క నామాన్ని ఉచ్చరించే అర్హత మనకుందా? ఆ దేవుని పేరెత్తడానికి, స్మరించడానికే మనకు యోగ్యత లేదు. అటువంటి మనం ఆయన ఆలయంలో, ఆయన బలిపీఠం ఎదుట నిరభ్యంతరంగా, నిస్సంకోచంగా మనం ఉండగలుగుతున్నామంటే దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు. దేవుడు అవకాశం ఇచ్చాడు కనుకే ఆయన సాన్నిధ్యంలో మనం ఉండగలుగుతున్నాం. దేవుడు అవకాశం ఇవ్వకపోతే రాళ్లతో కొట్టి తరిమి చంపేసే చట్టాన్ని కలిగినటువంటి వాడు దేవుడు. ధర్మశాస్త్రము ఏం చెప్తుందంటే పాపిని కనుగొంటే వాళ్ళని ఏం చేయాలటండి? ఇందులో పాపి కానుడు ఎవడో చేతులు ఎత్తండి ముందు. అంటే మనం అందరం మన మీద రాళ్ల వర్షం కురిసేటంత భయంకరమైన పాపులం. ఈరోజు మన మీద ఒక్క రాయి కూడా పట్టం లేదు అంటే దాని అర్థం ఏంటంటే ఆయన కృప చూపిస్తూ ఉన్నాడు, ఆయన కనికరిస్తున్నాడు, ఆయన జాలి మన మీద బహుగా ఉన్నందువలన ఈరోజు రాజుల్లాగా బ్రతుకుతున్నాం, నాయకుల్లాగా బ్రతుకుతున్నాం, ఉన్నతమైన స్థితిని మనం కలిగిన వారంగా బ్రతికేస్తూ ఉన్నాం. ఇదంతా దేవుని దయ, ఇదంతా దేవుని దయ. మరియా ఇంత అత్తరు తీసుకొచ్చి యేసుప్రభు పాదాలకి రాసింది. మరియా అత్తరు తీసుకొచ్చి రాసినందుకు నీ యొక్క పాపాలు క్షమించబడ్డాయని యేసుప్రభు చెప్పలా. అర్థమైందండి? ఆవిడ మారు మనసు పొందిన తర్వాత, ఆమె పాపములను ప్రభు క్షమించిన తర్వాత, ఈ పాపిగా పట్టబడిన నన్ను ఈ అధికారులందరూ రాళ్లతో కొట్టి చంపేస్తారేమోనని పాపభీతితో అల్లాడిపోతున్నప్పుడు వాళ్ళని హెచ్చరించి వాళ్ళ బాధ్యతలను జ్ఞాపకం చేసి ఇవికి ప్రాణభిక్ష పెట్టినందువలన నేను ఇక బ్రతికిపోయాను నా ప్రభు వలన అనినప్పుడు ఆమె ఇంటికి వెళ్ళి అత్తరు తీసుకొచ్చి యేసయ్య పాదాలకి రాసుకుంది. లేకపోతే ఆమె వ్యాపార అభివృద్ధి కొరకు తీసుకొచ్చి బీరువాలో పెట్టుకుందంట బాటిల్. వేశ్యలు వీటిలను ఆకర్షించడానికి వాడే అత్తరు ఇక నేను ఆ వృత్తి చేపట్టను, కొనసాగించను అని చెప్పి తీర్మానం చేసుకుని పశ్చాత్తాపడి దానిని ఏం చేయాలి అని అనినప్పుడు నా దేవుని యొక్క పాదాలు తడిపైన నా బ్రతుకులో నేను కొంత ఊరట పొందుతాను అనుకొని తీసుకొచ్చి యేసయ్య పాదాలకి రాస్తూ ఉన్నప్పుడు ఈ శిష్యుడు అంటాడు, దానికి ఖరీదు కట్టి ఇది ఇస్తే పేదలకు ఇస్తాం కదా, ఆయన పాదాలకు ఎందుకు అని చెబుతాడు. అప్పుడు ప్రభు అంటాడు, పేదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారు. ఒక దినమున ఈ లోకానికి విమోచకుడిగా నా కార్యము తలపెట్టినప్పుడు అప్పుడు శుద్ధీకరణ చేయటానికి ఎవ్వరూ రారు కదా, ఇది దానినిగా భావిస్తానని ఆయన యొక్క శుభ సంకేతాన్ని ఇచ్చాడు. దేవునికే మహిమ కలుగునుగాక. మనం చేసే ప్రతి దాన్ని నైవేద్యంగా స్వీకరించే మహానుభావుడైన, ఆరాధనగా స్వీకరించే మహానుభావుడైన ఎంత గొప్ప దేవుడు. ఆ ముసలి తండ్రి పిసినారుడు బాగా. ఆ పిసినారుడికి భయంకరమైన వ్యాధి రావటం వల్ల మంచాన పడ్డాడు. ఆ కుటుంబస్తులు అనుకుంటున్నారు, వీడి బ్రతుకులో ఎప్పుడు దైవనామస్మరణ చేసి ఉండలేదు, చనిపోతే నరకానికే పోతాడు, బ్రతికినంత కాలంలో ఒకసారైనా దైవనామస్మరణ చేసి ఉంటే ఒకవేళ మోక్షానికి వెళ్తాడేమోనని కుటుంబస్తులు చెప్పారట. బ్రతికిన కాలంలో ఒకసారైనా
నారాయణ అని అనరా మోక్షానికి వెళ్తావు అన్నారట. అనటం లేదట. అనకపోతే పొలంలోనికి వెళ్ళి గోధుమ నార తీసుకొచ్చారంట. ఇది చూపించి దీన్ని ఏమంటారు అంటే నార అని చెబితే, ఒకవేళ చచ్చే ముందు నారాయణ అన్నాడులే అని అనుకుందాము అన్నట్లుగా అంటాడేమంటే, అది చూసి అన్నాడంట పీసు అని ప్రాణం వదిలేశాడంట. కొంతమందికి ఎంత ఎంకరేజ్ చేసినా, ఎన్ని స్లిప్పులు అందించినా వాడు ఫస్ట్ క్లాసులో ఫెయిల్ అయిపోతూ ఉంటాడు. ఎన్ని సబ్జెక్టులు ఉండిపోయాయంటే ఆల్ సబ్జెక్ట్స్ ఫెయిల్. ఏం చదువుకున్నావు అని అడిగితే ఆయన చెప్తున్నాడు ఏఎస్ఎఫ్ అట. ఏఎస్ఎఫ్ ఇది ఎక్కడుంది, ఇదేం చదువు అని అడిగితే ఆల్ సబ్జెక్ట్స్ ఫెయిల్ అన్నాడంట. కొంతమంది వాళ్ళ తప్పిదాన్ని ఘనంగా చెప్పుకునేటువంటి మహానుభావులు, వాళ్ళ మూర్ఖత్వాన్ని గౌరవంగా చెప్పుకునేటువంటి మహానుభావులు భూమి మీద ఉన్నారు. చాలా స్థలాల్లో చూస్తాం పాపులు ఎంత ఉందాతనంగా అహంకారంగా ఉంటారండి. నేను కాపులు అంటలేదు, పాపులు. వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు, నేను తెలిసి బయట తిరుగుతున్నాను, తెలియకుండా ఇళ్లల్లో ఉండేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళ మీద నేను చాలా బెటరు అనుకుంటారు. నువ్వు లోపలైనా బయటైనా అంతరంగమందు దైవ భీతి కలిగి దేవుని కొరకు ఒక ప్రత్యేకించబడిన అనుభూతిని కలిగి అనుభవంతో బ్రతికే బ్రతుకును మనం కోరుకోవాలి. అప్పుడు మనల్ని బట్టి దేవునికి సంతోషం కలిగినప్పుడు మన ప్రతి అవసరత ఆయన తీరుస్తాడు. ఐరైనా పడక్కర్లేదు. క్రైస్తవుడు అనగా క్రీస్తుని ఆరాధించే వ్యక్తికి ఉన్న ఒక గొప్ప సౌలభ్యం ఏమిటంటే, నువ్వు అనుకున్నది పొందగలుగుతావు. ఎలాగో తెలుసా, నువ్వు ఆరాధించే ఆరాధన సరైనదైతే బహుమానం ఇవ్వకుండా వెళ్ళే రాజు కాదు ఆయన. పూర్వం రాజుల చరిత్రలో మనం చదివినప్పుడు రాజుకు ఆనందం కలిగించే సంఘటన ఏదైనా అక్కడ ఉన్నటువంటి ప్రజలు చేస్తే రాజు అత్యానందభరితుడై వాళ్ళకి ఏదో ఒకటి, ఒక బలమైన, ఒక చక్కటి గౌరవమైనటువంటి కానుక ఇవ్వకుండా ఆ రాజు కోటలోనికి వెళ్ళడట. పూర్వకాలం సినిమాలు బాగా చూసేవాడిని. ఆ రాజుగారు ఏం చేస్తారంటే, ఎవరక్కడ అని పిలిచి ఈయనకి సత్కారం ఏర్పాటు చేయండి అని చెప్పి తన మెడలో ఉన్న ముత్యాల హారం తీసేసి బహుమానంగా ఇచ్చేసేవాడు. ఈ భూమి మీద ఉన్న చిన్న చిన్న పిచ్చి పిచ్చి రాజులే ఇలా చేస్తే రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన ఆయన ఇంకెంత చేస్తాడో మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆయన కోరుకునే పరిశుద్ధత ఈ భూమి మీద నువ్వు కలిగి ఉండగలిగితే ప్రభు చెంత ఉండే యోగ్యత, అవకాశాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉంటాడు. ఎన్ని జన్మలెత్తినా, ఎన్ని వ్రతాలు చేసినా ఇప్పటికీ హిమాలయాల్లో చాలామంది దైవ ప్రత్యక్షత కొరకు ప్రార్థనలు చేస్తున్నారు, తపస్సు చేస్తున్నారు. పూర్వకాలం మందు దైవం యొక్క ప్రత్యక్షత కొరకు తపస్సు చేసి గడ్డాలు మీసాలు పెరిగిపోయి తన చుట్టూ చీమల పుట్టలు బలిచేసినా వాళ్ళకి తెలిసేది కాదు. ఆధ్యాత్మిక చింతన కొరకు అంత ఏకాగ్రతతో ఉండేవారు. ఈరోజు ప్రతి క్రైస్తవుడిని అడగండి, ఇంతగా ఎన్ని సమస్యలు వచ్చినా నువ్వు క్రీస్తు నుంచి తొలగిపోకుండా నువ్వు నిలవడానికి కారణం ఏమిటంటే, నా దేవుని యొక్క అనుభవాన్ని, అనుగ్రహాన్ని నేను చవి చూశానని చెప్తారు. క్రీస్తు యొక్క తాకిడిని గురించి, క్రీస్తు యొక్క కార్యక్రమాలను గురించి బలంగా సాక్ష్యాలు చెప్తారు. ఎందుకంటే గొప్ప దేవుడు మీకు పరిచయం అయితే మీరు క్రైస్తవులుగా ఉండకుండా వెనక్కి మరలా వచ్చేస్తారంటే ఎప్పటికి పీకైనా పోయినా నేను ఒప్పుకుంటానేమో, కానీ నా క్రీస్తు యొక్క సాన్నిధ్యం నుంచి నేను వెనకకి తగ్గనని బలంగా సాక్ష్యాలు చెప్తారు. కారణం ఏమిటంటే, తపస్సు చేసి సాధించిన దైవ భక్తి, దైవ ప్రత్యక్షత కంటే ప్రార్థన చేసి సాధించిన విజయాలు దేవుని పిల్లలు ఎందరో అని సాక్ష్యం ఇవ్వచ్చు. అంటే సులువుగా దేవుని చేరే మార్గాన్ని ప్రభు ఈ భూమి మీదకి వచ్చి ఆయన భక్తులందరికీ అనుగ్రహించాడు. కనుకనే ఆయనే చెప్తున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును అన్నాడు. మనకు జీవం కావాలంటే ఆయనే, సత్యవంతులుగా మనం ఉండాలి అంటే ఆయన అనుగ్రహం మన మీద ఉంటే మనం సత్యవంతులుగా మారిపోతాం.
యోసేపుకి ఒక సువర్ణావకాశం వచ్చింది. ఫరో కోటలో వచ్చిందా? రాలేదా? సమూయేలు ఎలా రాలేదంటున్నాడు. ఫరో భార్య యోసేపుతో ఒక మాట అంది, మా ఆయన ముసలోడు, ఒకవేళ ఉంటే రంగెత్తే వేయచ్చును కానీ ఆడికంటే నువ్వే బాగున్నావు అన్నది. అంటే నేను నా భాషలో చెప్తున్నాను. ఒక్కొక్క మాట ఆవిడ మాట్లాడుతుంటే ఒక్కొక్క అడుగు వెనకకి వేసుకొని పారిపోయాడే తప్ప ఇంకా చెప్పని నిలబడలేదు. చెప్పని నిలబడితే ఆ రోజే మోషే ఫరో కోటలో ఉరి తీయబడి ఉండేవాడు. ఇది పాపం అని గుర్తించి పాపానికి దూరంగా ఉండాలని భావించి, కీర్తనలో రాసి ఉంది కదా, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించాలని మాట జ్ఞాపకం వచ్చినటువంటి యోసేపు ఒక్కడుగు వెనకకి వెళ్ళి పారిపోయాడు. చివరికి తన పై వస్త్రం పడిపోయినా వెనుదిరిగి చూడకుండా ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని ఆయన కాపాడుకున్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. క్రీస్తు కొరకు నీవు ఏది పోగొట్టుకున్నా పర్వాలేదు, క్రీస్తు కొరకు, సత్యము కొరకు నీవు నిలవడానికి ఇష్టపడితే ఆ సత్యము నిన్నేం చేస్తుందంటే స్వతంత్రునిగా చేస్తుంది. అంటే బానిసత్వం నుంచి నిన్ను విడిపించేది ఏమిటి అంటే దేవుడు నీకు అనుగ్రహించే సత్యం. ఇందులో ఎంతమంది బానిసలు ఉన్నారు అంటే, మేమెక్కడ బానిసలు ఉన్నాండి, స్వతంత్రులం అండి, కావాలంటే మా ఆధార్ కార్డు చూడండి, మా రేషన్ కార్డు చూడండి, మేము స్వతంత్రులం అండి, మేము ఎవరి కంట్రోల్లో లేమండి అని. కారు సీబుక్ చూస్తే అది బానిస లేకపోతే స్వతంత్రమైనదా అందులో రాసి ఉంటుంది. ఏమని రాసి ఉంటుందంటే ఫైనాన్స్ ఫలానా వాళ్ళది కారు, ఫలానా వాళ్ళ పెట్టుబడితో కొన్నారని ఆ సీబుక్ మీద రాసి ఉంటుంది. మనం అందరం విమోచించబడ్డాం, ఎవరికి మనం దాసులము కాదు. మరలా పాపపు దాస్యంలో ఉండడానికి చాలామంది ఇష్టపూర్వకంగా వెళ్ళిపోతూ ఉన్నారు, అపవాది యొక్క కంట్రోల్లోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఒకడు అంటాడు, మధ్యాహ్నం 3 అయ్యేసరికి చెయ్యి లేకపోతే ఉండలేను అంటాడు. వాడు దేనికి దాసుడు? మరొకడు అంటాడు, ఇంకొక 3 గంటలు దాటితే నాకు చలి వణుకొచ్చేస్తుందండి, మరి నేను ఉండలేనండి అంటాడు. వాడు దేనికి దాసుడు? మందుకు దాసుడు. అర్థమైందండి? ఇలా ప్రతి దానికి ఒకడు వస్తువుకు దాసుడు, ఒకడేమో ఆహారానికి దాసుడు, మరొకడేమో అంటాడు. యోసేపు అంటాడు, ఆ తమ్ముడు చక్కగా చిక్కుడికాయ కూర వండుతూ ఉంటే ఆ మసాలాకి దానికి వేసినటువంటి ఏంటండి కూరల్లో ఈ మధ్య ఎక్కువగా వాడుతుంటారు, కొత్తిమీర. నీ ముఖం మీద నా ముఖం మీద అన్నట్టుంది. కొత్తిమీర కాదండి, కూరలు టేస్ట్ రావడానికి వాడతారు కదా, టేస్టింగ్ సాల్టా, సాసులు, టమాటా సాసు, ఆ సాసు, ఈ సాసు వేసేస్తా ఉంటే గుమ్మ అందులో లేకపోయినా సరే ఎక్కిపోతుంది అన్నమాట అండి. ఇందాక శ్రీని గారిని అడిగాను, ఈ రుచులు రావడానికి కారణం ఏంటండి, మీరు అడిగిన మసాలాలు ఇస్తున్నా అంటే సాసులు మహిమండి, సాసులు వేస్తే హోటల్లో కంటే రుచిగా వచ్చేస్తుంది, కానీ తర్వాత అది తిన్న వాళ్ళకి క్యాన్సర్ వచ్చేద్దని చెప్తున్నాడు లేండి అతను. సాసులు మహిమ, రుచికరమైన బానిసలు అట, బానిసలు దేనికి బానిసలు? తిండికి బానిసలు. ఆడు ఆ హోటల్కే వెళ్తాడు, ఆడింటికి చుట్టం వస్తే ఆ హోటల్కే తీసుకెళ్తాడు, ఆ హోటల్లో భోజనం అంటే మహాప్రేమ. ఒకసారి మమ్మల్ని కూడా తీసుకెళ్ళిన తర్వాత చీకట్లో పెట్టాడు. పెద్ద హోటల్లో ఎక్కువ డబ్బులు ఇచ్చి కూర్చుంటే వాడు ఏం చేస్తాడంటే మనల్ని చీకట్లో పెడతాడు, ఆఫ్ లైట్లో పెడతాడు. ఆడు చీకట్లో వడ్డిస్తాడు. ప్రతిదీ ఆహారం అని తింటమే. ఏగిన బల్లపురుగు ఎండి మిరపకాయలా కనిపించింది. సాసులో చికెన్ బిర్యానీ లాగా ఉంది అది.
ఎప్పుడైనా పెద్ద లైట్ వేస్తాడమ్మా? పెద్ద హోటల్లో పెద్ద లైట్ వేస్తాడా రమేష్? ఎప్పుడైనా మీ ఆవిడని చీకట్లో తీసుకెళ్ళావు? ఏది బల్లపురుగో తెలదు, ఏది బొద్దింకో తెలదు. ప్రతి దానికి మసాలా కొట్టి మేకప్ వేసేస్తాడు. ఎంత బాగుంటుందో తిండి. బానిస, తిండికి బానిస, అబద్ధాలకు బానిస, మోసానికి బానిస. ఓ పాస్టర్ గారు ఆటో యాక్సిడెంట్ అయింది. డ్రైవర్కి లైసెన్స్ లేదు. ఈ లైసెన్స్ ఉన్న వ్యక్తిని పెట్టుకుంటే ఇన్సూరెన్స్ వస్తుంది, అప్పుడు కేసులు తగ్గుతాయని ఎవరో చెప్పారు. మరి ఇప్పుడు లైసెన్స్ ఉన్నవాడు నేనే నేరం చేశాను ఎవడ ముందుకు వస్తాడు అంటే, అలాంటోళ్ళు ఉన్నారు సార్. కాల్ చేస్తే 100 మంది వస్తారట. ఆడు ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే ఆ యాక్సిడెంట్ నేనే చేశాను, డబ్బులు నాకు ఇంత ఇవ్వండి, ఆ నిమిత్తం బెయిల్ వచ్చే వరకు నేను వెళ్ళి జైల్లో కూర్చుంటాను అని సిద్ధంగా ఉండే బ్యాచ్ ఒకటి ఉందంట. నాబోతు ద్రాక్ష తోటను అహాబు భార్య కొట్టేయాలని ప్రయత్నం చేసినప్పుడు ఆడు అమ్మటం లేదని నెత్తెట్టేసుకుంటాడు ఈ రాజు. భార్య వచ్చి అంటది, ఏమండి ఎందుకంత ఏమాత్రం దానికే మిరుగురికి బాధపడిపోతున్నారు? 2 అబద్ధ సాక్షులు తీసుకొస్తాను. ఎప్పుడున్నారు 2 అబద్ధ సాక్షులు? క్రీస్తుకు పూర్వమే 2 అబద్ధ సాక్షులు ఉన్నారంట. అంటే సాక్ష్యం చెప్పడానికి డబ్బులు ఇస్తే వచ్చే సమూహం చాలామంది ఉన్నారు. అందుకనేమో దేవుడు ఈ సాక్షులు నమ్మలా. ఆయన కూడా సాక్షిని పెట్టుకున్నాడంట. నువ్వు ఎలాంటి సాక్షులు పెట్టుకుంటే ఆయన ఎలాంటి సాక్షులు అంటే, ఆకాశము భూమి వీళ్ళిద్దరూ నాకు సాక్షులు అంటాడు ఆయన. వీళ్ళు లంచానికైనా మారిపోతారేమో కానీ వాళ్ళను మార్చగలిగిన శక్తి ఆవిడకి లేదు. నీ మీద నా మీద సాక్ష్యం ఇవ్వడానికి భూమి ఆకాశములు సిద్ధంగా ఉన్నాయి. ఒక్కొక్కడు ఒక్కొక్క దానికి బానిస అయిపోతాడు. నా ఇష్టం. స్వేచ్ఛ, ఫ్రీడమ్ అంట. ఇంకేమనంటే లేనిపోయిన గొడవలు వస్తాయి కానీ ఆ మధ్య శుభ్రమైన గొడ్డలు వేసుకోండి అమ్మా అన్నాడు. నలుగురిలోకి వెళ్ళేటప్పుడు శుభ్రమైన గొడ్డలు వేసుకోండి అన్నాడు. మహిళా స్వాతంత్రాన్ని, మహిళా హక్కుల్ని కాలు రాసేయడానికి నీకు ఎవడిచ్చాడు? అది మహిళా హక్కులు కాలు రాసేయడమా? ఆ ఒక్క ముక్క అని అన్నాడు. అంటే ఎడ్డిమంటే తెడ్డిమనేటట్టు లోకం ఉంది. ఈ లోకం అంతా అలా తయారవడానికి వాళ్ళకి చదువు లేదా, జ్ఞానం లేదా అంటే వాళ్ళందరూ అపవాది యొక్క కంట్రోల్లో ఉన్నారు. వాడు జై అంటే జై అనాలి. అర్థమవుతుందా? ఈ మధ్య మాకొక మిత్రుడు ఉండేవాడు. నువ్వు ఎక్కడున్నా అంటే హైదరాబాద్లో ఉన్నాను. ఏం చేస్తున్నా అంటే ఫిలిం సిటీలో చేస్తున్నానని. అసలు నువ్వేంటంటే సినిమాలో యాక్ట్ చేస్తానని. నువ్వు ఏ సినిమాలో కనపడలేదురా? ఏంటంటే మేము సినిమాల్లో కనపడము, ధర్నాలు జరుగుతాయి కదా, పార్టీలు వెళ్తాయి కదా, ఆ పార్టీలో ఫలానా గుర్తు జై అంటే పిడికిలట్టుకొని ఇలాగ వెళ్తుంటాం కదా, వాళ్ళలో ఉంటాం మేము. రెడీగా దొరుకుతారంట ఫాలోవర్స్. అబద్ధం ఆడటానికి, సాక్ష్యం చెప్పడానికి, ఇక వీళ్ళని మించిన వాళ్ళు లేరని చెప్పడానికి బోల్డ్ మంది ఇంకా ఉన్నారండి. అమ్మ నువ్వేం చేస్తావు? ఇప్పుడు మా అమ్మమ్మ అన్నది పెళ్లి కూతురు. మీ అమ్మమ్మ ఏం చేస్తుందంటే సచినోళ్ళ దగ్గరికి ఏడుతుందంట. ఈ సచినోళ్ళ దగ్గరికి ఏడడం ఇది ఉద్యోగం అంటే, అవునండి పెద్ద పెద్ద వాళ్ళకి ఏడుపులు రావు, అక్కడ ఏడవకపోతే కళాకాంతులు ఉండవు ఆ 7 దగ్గర, కాబట్టి డబ్బులు ఇస్తే మీద పడి ఏడుస్తారు, కొంచెం తక్కువ డబ్బులు ఇస్తే దూరంగా ఉండి ఏడుస్తారు. పావలా ఇస్తే ఒక ఏడుపు ఉంటుందట, ₹10 ఇస్తే ఒక ఏడుపు ఉంటుందంట, రూపాయి ఇస్తే కుమ్మేస్తారట. ప్రతి దానికి జీతానికి దొరికే వాళ్ళు ఉన్నారు. మాయ మాయ మాయ, ఈ లోకమంతా మాయ చేత నింపబడి ఉంది. ఆ మాయ నుంచి బయటికి తీసుకొచ్చి స్వచ్ఛతలోనికి నడిపించాలని, మనలందరినీ స్వతంత్రులుగా చేయాలని, ఆ బానిస బ్రతుకు నుంచి విమోచించాలని దేవుడు ఆరాటపడుతూ ఉన్నాడు. అటువంటి దేవుని యొక్క నీతి మనలో ఉండాలి. ప్రభువట మనుషులను సిద్ధపరుస్తున్న రీతి, యోగ్యత లేని వ్యక్తికి యోగ్యతనిస్తున్నటువంటి ఆ యొక్క భాగము 9వ చరణంలో మనకు కనబడుతూ ఉంటుంది. దేవుడు దానికి
దేనికండి? దానికి. దేనికి? దేనికండి? భూమికి. దానికంటే దేనికండి? భూమికి. ఏం చేస్తాడటండి? మహదైశ్వర్యాన్ని కలుగజేస్తాడట. అమ్మమ్మమ్మ. భూమి సేద్యం చేసే భూమి ఉంది, సేద్యము కాని భూమి ఉంది. ఏదేనులోంచి ఆదామును పంపించేసేప్పుడు భూమి అంతా ఎలా ఉందంటే ముళ్ళ పొదలు, గచ్చపొదలు, పంటకి యోగ్యము కాని విధంగా, సేద్యానికి పనికిరాని విధంగా ఉంది. యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో కూడా అక్కడ ఒక ద్రాక్ష తోట నాటిన విధానాన్ని చూస్తే పెద్ద పెద్ద రాళ్లతో వ్యవసాయానికి పనికిరాని విధంగా ఉంది. యజమానుడు సేద్యం చేశాడు, రాళ్ళన్నింటినీ తీశాడు, దుక్కు దున్నించాడు, మధ్యలో బురుజులను వేయించాడు, చుట్టూరు ప్రాకారాన్ని కట్టించాడు, ద్రాక్ష తోట నాటాడు. విలువ మారిందన్నమాట అండి. దేవుడట భూమికి మహదైశ్వర్యమును అనుగ్రహిస్తాడట, మహిమ నుంచి వర్షాన్ని కురిపిస్తాడట. ఎటు చూసినా వేసవికాలంలో చూడండి, మన డాబాయికి తూర్పు వైపు చూస్తే అంత ఎర్రగా బూడిదలాగా ఉంటుంది ఈ పొలాలన్నీ. జూన్ నెలలో చూడండి, ఇప్పుడు చూడండి, ఎటు చూసినా పచ్చగా కనబడుతుంది. అర్థమవుతుందండి? దేవుని యొక్క మహిమ ద్వారా మహదైశ్వర్యము భూమికి ఇచ్చి దాని యొక్క విలువను పెంచేవాడంట. ఏ భూమి? దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించబడిన నరుడు ఎవడంటే మట్టి. అనగా నీవు నేను దేవుడు నిర్మించిన భూభాగంలోంచి వేరు చేయబడిన మట్టి ముద్దలం. ఈ మట్టి ఫలించే విధంగా ఉంటే వ్యవసాయ భూమి అంటాం. ఫలించని విధంగా ఉంటే, మోడుబారిన అనుభవంలో ఉంటే ఇది బీడు భూమి అంటాం. బీడు భూమి లాంటి మనము, చాలామంది చెప్తూ ఉంటారు, వీటిని ఎత్తి మీద రూపాయి పెట్టి ₹10 అమ్ముతానంటే ఎవ్వడో కొండరు అని. అంటే అది ఫలించే భూమా, బీడు భూమా? అటువంటి ఎందుకు పనికిరాని, విలువలేని, ఎవరు గుర్తించని దుర్భరమైనటువంటి అవస్థలో ఉన్నటువంటి మనలను దేవుడు జ్ఞాపకం చేసుకుని తడిపి సదును చేసి, ఏమంటే క్రూరమైన స్వభావం కలిగినటువంటి మనలను సన్మార్గులుగా చేసి, చాలామంది గురించి చాలామంది సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. ఏమనంటే, ఆమె యేసుప్రభు నమ్మకం మునుపు గయ్యాలి అంట. యేసుప్రభు నమ్మిన తర్వాత, దేవుని వాక్యం ద్వారా పట్టబడిన తర్వాత శాంతమూర్తిగా మారిపోయిందంట. ఎంత చక్కటి సౌమ్యమో! చాలామందిని గురించి అటువంటి సాక్ష్యాలు మనం వింటూ ఉంటాం. ఈ మార్పుకు కారణం ఎవరంటే, మన మధ్యలోనికి ఒక ఆయన వచ్చి సాక్ష్యం చెప్పాడు. ఖైదీ, క్రూరం, నా కోపం దగ్గర ఎవడు నిలబడలేడు అనేవాడు, పోలీసులే కూడేస్తాననేవాడు, నీ సంగతి ఏదో తేల్చేస్తాననేవాడు. అంత పెంక్ అయిన వ్యక్తి అట. సాక్ష్యం విన్నారు కదా, గిరిజామ నుంచి ఒక పాస్టర్ గారు వచ్చినప్పుడు. నన్ను మార్చింది ఏమిటంటే నా దేవుని వాక్యం. అంటే ఆ భూమిని సాగు భూమిగా మార్చిన వ్యక్తి మనం ఆరాధించే దేవుడు. ఈ భాగంలో మనం చూస్తున్నాము, దానికి మహదైశ్వర్యమును కలుగజేశాడట. దేవుని నది నీళ్లతో ఉంది, ఆ నీటిని ఈ భూమి మీదకి పంపించి మెత్తని చేసినటువంటి దేవుడు ఆయన. నీళ్ళని భూమి పగుళ్ళు వచ్చేసి నెరలు విడిసి ఉంటుంది, దాని మీదకి నీటి ప్రవాహాన్ని పంపిస్తే మెత్తనిదిగా మార్చబడుతుంది. ఈరోజు నువ్వు సున్నితమైన వ్యక్తిగా మారేవు అంటే ఆ నదిలో నుంచి నీటి ప్రవాహం నీలోనికి రావటం వల్లే సున్నితమైన శుతిమెత్తని స్థితిలోనికి మనిషిగా నువ్వు మార్చబడ్డావు. మార్చుకున్న వాడి మీద నీకు ఆగ్రహం ఏంటి? మార్చుకున్నాడు కనుక నీ మీద ఆయనకు అధికారం ఉంది కాబట్టి మనము ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. అండ్ పౌలరాజు గారు, ఆయన అధికారానికి మనం ఒప్పుకోవాలి. ఆయన చెప్పినట్లు మనం చేయాలి. లేవమంటే లేవాలి, కూర్చోమంటే కూర్చోవాలి, నీ చిత్తము నా ఏలినవాడా అని చెప్పాలి. అలాగూ కాదు అనింది ఆవిడ. ఎవరండి? లోతు భార్య. అలాగూ కాదు అనింది. లోతేమో అలాగూ కాదు అన్నాడు. ఎలా కాదటండి?
సమీపంగా ఉన్నటువంటి పర్వతానికి పారిపోరా, ఈ దుర్భరమైనటువంటి అగ్నికి ఆహుతి అయిపోకుండా ఉంటావు అంటే, అలాగూ కాదు ప్రభువా, ఇక్కడైతే నాకు బెస్ట్ అన్నాడు. నీకు నచ్చిన బెస్ట్ సర్లే అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమయ్యాడంటే వ్యభిచారి అయ్యాడు. కన్న కూతురులతోనే పాపం చేసే దౌర్భాగ్య స్థితిలోనికి పడిపోయాడు. దేవుడు చెప్పిన స్థలంలో నీ ఉంటే నీకు భద్రత ఉంటుంది. దేవుడు కోరుకున్న స్థలంలో నీ ఉండడానికి ఇష్టపడితే సంరక్షణ ఉంటుంది. అది పరిశుద్ధతతో నిండినది. ఆ పర్వతము ఎలాంటిదటండి? సినాయి పర్వతమును గురించి, దాని వైభవాన్ని గురించి చెబుతారు. అన్యులైన మీరు కాలు మోపడానికి కూడా అధికారం లేదు. అది యెహోవా పర్వతము. ఒకవేళ ఎవడైనా అనాలోచనగా పర్వతం మీద కాలు పెడతాడు, చచ్చిపోతాడు. పరిశుద్ధమైనది, కాలుతో తొక్కకూడదు. అక్కడ ఉండమని దేవుడు చెప్తా ఉంటే ఇక్కడ ఉంటానని ఈడు చెప్తున్నాడు. మనిషి ఎప్పుడు పతనం వైపే ప్రయాణం చేస్తూ ఉంటాడు, కానీ ఐశ్వర్యం వైపు, ఉన్నతమైన శిఖరం వైపు మనిషి యొక్క ప్రయాణానికి మనిషి ఇష్టపడాడు. దావీదు అంటాడు, ప్రభువా, ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించవా అని ప్రాధేయపడితే దావీదును తీసుకొని వెళ్ళి అన్నల కంటే, కుటుంబీకుల కంటే, బంధువుల కంటే, అందరికంటే ఉన్నతమైన స్థితిలో ఉంచాడు. ఆ స్థితి ఏమిటో తెలుసా? ఇజ్రాయేలీల యొక్క 12 గోత్రాలకి రాజు అయిపోయాడు. ఎన్ని ఓట్లు కొంటే ఆయన రాజు అవుతాడు? ఎన్ని జాకెట్ల ముక్కలు పంచితే వార్డు మెంబర్ అవుతాడు? ఎంత డబ్బులు ఖర్చు పెట్టి జై జై అని అనిపించుకుందామంటే జై జై అంటారు. మనం ఆరాధించే దేవుడు హెచ్చిస్తే ఎవడు ఆపలేడు. ఆయన ఉన్నతమైన స్థితికి తీసుకొని వెళ్తే నీ విలువని ఎవడు తగ్గించలేడు. అటువంటి విలువను, ఘనతను అనుగ్రహించేవాడు మనం ఆరాధించే దేవుడు. భూమినట అట్లు సిద్ధపరిచిన తరువాత దానికి ధాన్యము దయచేస్తాడట, దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడుపుతాడట, దాని గనుములను చదును చేస్తాడట, వాన జల్లుల చేత పదును చేస్తాడట. అది మొలకెత్తగా, వృద్ధి చెందగా, అభివృద్ధి చెందగా ఆశీర్వదిస్తాడు. దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు? మోసగాడిని దేవుడు ఆశీర్వదించడు. అబద్ధికుడిని దేవుడు ఆశీర్వదించడు. దొంగల దేవుడు ఆశీర్వదించడు. మొలకెత్తేవాడిని, చిగురించేవాడిని, వృద్ధిలోనికి వచ్చేవాడిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు దాసుడు చెప్తాడు ఒక మాట, దీనివల్ల ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలి, అది ఫలించినప్పుడు తీసిపడేయండి అంటాడు. ఫలించని దాన్ని తీసిపడేయాలని ఆయన అంటాడు. ఫలించేదానికి సేవలు అందించాలని ఈయన అంటాడు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని సన్నిధిలో, దేవుని యొక్క సన్నిధిలో విధేయతతో ఆయన మన స్థాయిని, మన విలువని పెంచేవాడు గనక ఆయన సాన్నిధ్యంలో మనం ఎల్లప్పుడూ పెంచేవాడి చేతిలో, పోషించేవాడి చేతిలో అందుబాటులో ఉండాలి. మనం ఎలాంటి వాళ్ళంటే తిన్న ఇంటి వాసాలు లెక్కేటే రకం. ఏమండి, నిలువున కూర్చున్న కొమ్మని నరికేసుకునే రకం మనం. దేవుడు ఒక పక్క నుంచేమో లేవనెత్తుతా ఉంటే మరో పక్క నుంచేమో పతనం వైపు ప్రయాణిస్తున్నటువంటి స్వభావం కలిగినటువంటి వారు. ఏది ఉత్తమమో ఎరుగక లోక సంబంధమైనటువంటి తుచ్చమైన వాటిని కావాలని ప్రేమించి వెంబడించి పరుగులు తీసే రకం మనం. నీ విలువను పెంచాలని బీడు భూమి లాంటి నిన్ను నన్ను, ఫలించని నిన్ను నన్ను, గచ్చపొదలతో నిండినటువంటి ఈ వ్యవస్థను ఒక మంచి ఫలసాయముగా, ఏదేను వంటి ఫలభరితమైనటువంటి సారూప్యతలోనికి తీసుకొని వెళ్ళాలని దేవుడు ఆశపడతా ఉంటే, ఆయన చేతుల్లోనికి రావడానికి ఇష్టపడితే గొప్ప వృద్ధిలోనికి దేవుడు తీసుకుని వస్తాడు. అది మొలకెత్తగా నీవు ఆశీర్వదించేవాడు. అది మొలకెత్తగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించగా నీ ఐశ్వర్యాన్ని, నీ సంపదలను, నీ ఘనతను, కీర్తిని ఎవడు ఎత్తుకొని పోలేడు. రాజు చట్ట ప్రకారంగా మొర్దెకైకు ఘనత కలుగజేయాలని శాసనంలో రాసి ఉంది. ఎందుకంటే ఒకరోజు రాజు ప్రాణాన్ని కాపాడాడు కనుక.
దానిని మొర్దెకైకి చెందకుండా హామాను కొట్టేయాలని ప్రయత్నం చేశాడు. దక్కిందా? దక్కిందా? ఆలస్యమైంది కానీ మొర్దెకైకి ఎవడైతే అడ్డంకిగా ఉన్నాడో వాడి చేతే జేజేలు చెప్పించినటువంటి దేవుడు మనం ఆరాధించే దేవుడు. నీ పతనాన్ని ఎవరు కోరుకుంటారో వాళ్ళ చేతే నువ్వు 10 కాలాల పాటు ఆశీర్వాదాలతో ఐశ్వర్యంతో వృద్ధిలోనికి రావాలని చెప్పించే దేవుడు మనం ఆరాధించే దేవుడు. అంత గొప్ప దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. అటువంటి దేవాది దేవుని యొక్క పిల్లలుగా, ప్రియమైనటువంటి ఆయన వారసులుగా, ఆయన విలువలు పెంచేవారముగా నేను ఎప్పటికీ నీ ప్రయత్నం చేస్తూ, ప్రభువా నీకు అవమానకరమైనది, నీకు ఇష్టం లేనిది, నీ నామానికి చేదుని తీసుకొచ్చేది నా జీవితంలోంచి తీసేయండి ప్రభు అని నువ్వు ప్రార్థన చేస్తే, ప్రార్థన ఆలకించే దేవుడు నీవు కోరినట్లుగా నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. అటువంటి దేవుని కృప నీకును నీ కుటుంబానికి నిరంతరము తోడై ఉండునుగాక. ఆమేన్. తలలు వంచుదాం.